హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఎస్సీ వర్గీకరణ బిల్లుకి ఫైనల్గా రాజముద్ర పడింది. తెలంగాణ ఉభయ సభల్లో పాస్ అయిన బిల్లుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం ఆమోదించారు. 3 దశాబ్దాల ఈ సమస్య, ఈ పోరాటానికి మొత్తానికి తెలంగాణ శాసనసభ వేదికగా ఒక ముందడుగు పడిందనే చెప్పుకోవచ్చు. గత ఏడాది ఆగస్టు 1న ఎప్పుడైతే సుప్రీంకోర్టు దీనికి అనుకూలంగా తీర్పునిచ్చిందో అప్పుడే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తను వెంటనే దీన్ని బిల్లుగా తీసుకొస్తా అన్నారు. చాలా క్విక్గా 8 monthsలోనే జరిగిపోయింది. ఇది అంత ఈజీగా జరిగిన ప్రాసెస్ అయితే కాదు. 3 దశాబ్దాల పోరాటం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఎంఆర్పిఎస్ కావచ్చు, ఇంకా చాలా మంది మాదిగలు చాలా యాక్టివ్గా దీనికోసం పనిచేశారు. సో ఫైనల్గా ఒక విజయం సాధించామని అనుకోవచ్చా లేదా? ఈ బిల్లుతో దీంతో ఈ ఎస్సీలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారా లేదా? లేకపోతే ఇందులో కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఉపకులాలు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఏమన్నా అసంతృప్తులు ఉన్నాయా? ఇది ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి చేసినా ఏది చేసినా అన్ని బ్యాక్ ఫైర్ అయ్యాయి. మరి ఎస్సీ వర్గీకరణ అయినా సరే సక్సెస్ అయిందా లేదా? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు కృపాకర్ మాదిగ గారు, అలాగే ముత్తయ్య గారు. వాళ్ళ ఇంట్రో మీకోసం. కృపాకర్ మాదిగ గారు ప్రస్తుతం బిఏ అండ్ పీజీడీహెచ్ఆర్కి ఎకడమిక్ కౌన్సిలర్గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇండిపెండెంట్ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్, అనలిస్ట్, రైటర్, పోయెట్, ట్రైనర్ అండ్ పబ్లిషర్. అలాగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి కో-ఫౌండర్గా కూడా ఉన్నారు. వెల్కమ్ సార్. అలాగే ముత్తయ్య గారు ఓయూలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పదవి విరమణ చేశారు. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణని ఎలా హేతుబద్ధంగా చేయవచ్చు అన్న అంశాలపై డాక్టరేట్ చేశారు. ఆయన ఐడియాలజీ అన్నది ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి దీనికి ఎంతో ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఉన్నారు. ఎస్సీలో వర్గీకరణ ఎందుకు అనే పుస్తకం కూడా రాశారు. సో ఈ డిస్కషన్కి మాత్రం చాలా యాప్ట్ గెస్ట్ మనతో ఉన్నారు. సో ఫస్ట్ మనం కృపాకర్ గారితో మొదలు పెడదాం. కృపాకర్ గారు, మీరు చెప్పండి, ఈ 3 దశాబ్దాల పోరాటానికి మీరు ఊహించిన ఫలితం వచ్చింది అనుకుంటున్నారా? చాలా సంతృప్తిగా ఉన్నారా, లేకపోతే ఇంకేమైనా అసంతృప్తి ఉందా? వచ్చిందండి. ఇది నిజానికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేటువంటిది ఒక 50 ఏళ్లుగా పైన మాదిగల ఆకాంక్ష. అది కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దక్షిణాది రాష్ట్రాలలో ఉండేటువంటి మాదిగ ఉపకులాల అందరి యొక్క ఆకాంక్ష. ఈ ఆకాంక్ష కోసం లోగడ అంటే ఎంఆర్పిఎస్ కంటే ముందే దక్షిణాది రాష్ట్రాల ఆది జాంబవ అరుంధతీయ ఫెడరేషన్ అనేటువంటి దాని ఆధ్వర్యంలో ఎస్సీలను వర్గీకరించాలనేటువంటి డిమాండ్తో అప్పట్లో పనిచేశారు 94 కంటే ముందే. ఉదాహరణకి ఎన్ వెంకటస్వామి, రిటైర్డ్ ఐఏఎస్, ఎక్స్ ఎంపీ, ఆయన దానికి అధ్యక్షుడిగా ఉండేవాడు. అట్లాగే ఎక్స్ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథ్ దానికి జనరల్ సెక్రటరీగా పనిచేశారు. వాళ్ళ హయాం నుంచే ఈ వర్గీకరణ జరిగితేనే రాజ్యాంగ సంరక్షణలైనటువంటి విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు తమ వాటా తాము పొందడానికి వీలవుతుంది మాదిగలని చెప్పినని అప్పటి నుంచే ఒక ఆకాంక్ష రగులుతూ ఉండింది. అది 1994లో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపన జరిగినాక ఒక ఉద్యమంగా ఒక పెద్ద ఎత్తున భారతదేశంలో ఆ మాటకొస్తే ఒక సింగిల్ కులము చూసినట్లప్పుడు ఏ కులం కూడా ఇంత పెద్ద ఉద్యమము మహోద్యమాన్ని నిర్వహించలేదు. ముఖ్యంగా 2 విషయాలు కోసం ఇది నిర్వహించబడింది. ఒకటి, మాదిగలు అసలు మనుషులేనా? మాదిగలు ఏమిటి ఇంత పేదరికంలో ఉన్నారు? నిరక్షరాస్యత, డ్రాప్ అవుట్లు, పేదరికము, వెట్టి చాకిరి, బాలకార్మిక వ్యవస్థ, అట్లాగే జోగిని, మాతంగి, మాతమ్మ వ్యవస్థ, బసవి వ్యవస్థ, అట్లాగే ఇలాంటి సంఖ్యలలో వీళ్ళు బంధించబడి ఇంతకంటే అట్టరుగా వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి వీలు లేదన్నంతగా సమాజం వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసింది. ఈ పరిస్థితుల్లో అసలు మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మాదిగలమి లక్షలాది మంది ఉన్నాము, కోట్లాది మంది ఉన్నాము, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అనేటువంటి ఒక ఆత్మరక్షణ పోరాటము, ఆత్మగౌరవ పోరాటంగా ఇది మొదలైంది. రెండవది హక్కులు, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఏవైతున్నాయో హక్కుల్లో మా వాటా మాకు ఇవ్వండి, మా కోసం ఎత్తి పెట్టబడ్డ హక్కుల్ని కూడా మేము పొందలేకపోతున్నాము. కాబట్టి మాకు మాలవారితో, ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి మాలవారు ఎవరైతే ఉన్నారో
వాళ్ళతో మాకు కూడు కాదు కుండ కాదు. వాళ్ళ ప్రపోర్షనల్ డ్యూ షేర్ వాళ్ళకి ఇచ్చేయండి, మా ప్రపోర్షనల్ విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు మాకివ్వండి. మాకంటే కూడా అణగారినటువంటి కులాలు, చిన్న చిన్న కులాలు చాలా ఉన్నాయి. డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, కొడగలి, గొడారి, పాకి, పంచమ, రెల్లి మొదలగు అనేక చిన్న చిన్న కులాలు ఉన్నాయి. వాళ్ళు అసలు ఇంతవరకు అసలు విద్యా ఉద్యోగ రంగాల్లోకి ఎంటర్ కాలేదు. ముందు వాళ్ళకి ఇచ్చినాకనే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ముందు వాళ్ళకి ఇవ్వండి, ఆ తర్వాత మా జనాభా దామాషా ప్రకారం మాకివ్వండి, ఆ తర్వాత మాల అనుబంధ కులాల వారికి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి తర్వాత ఇవ్వండి అనేటువంటి ఒక ఆకాంక్ష, డిమాండ్ గా రూపొందించుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాము. ఈ ఉద్యమంలో అన్ని పార్టీలు మాకు మద్దతు ఇచ్చినాయి, అసెంబ్లీ వెలుపల లోపల కూడా. అట్లాగే అసలు సివిల్ సొసైటీ, పౌర సమాజం మాకు మద్దతుగా ఉండింది, మీడియా మాకు అండగా నిలబడింది, ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామిక సంస్థలు, ఉద్యమ సంస్థలు వీళ్ళంతా కూడా మాదిగలు చేస్తున్నటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం, రిజర్వేషన్లను హేతుబద్ధీకరించడం కోసం మాదిగలు చేస్తున్నటువంటి పోరాటము చాలా న్యాయసమ్మతమైంది. దానికి అండగా ఉండాలనేటువంటి ఒక సంఘీభావాన్ని, మహా సంఘీభావాన్ని సమాజం నుంచి మేము పొందగలిగాం. దరిమిల అసెంబ్లీలో అనేక సార్లు ఏకగ్రీవ తీర్మానాలు జరిగినాయి. కేసీఆర్ హయాంలో ఏకగ్రీవ తీర్మానం జరిగింది వర్గీకరణకు మద్దతుగా, చంద్రబాబు హయాంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం జరిగింది. అట్లాగే చంద్రబాబు హయాంలో ఏకగ్రీవంగా చట్టమే జరిగింది 2000 ఏప్రిల్ 1 నాడు. అంతకుముందు జీవోలు కూడా ఇష్యూ అయినాయి. అట్లా ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమం ద్వారా సమాజం యొక్క, రాజకీయ సంస్థల యొక్క, ఈవెన్ ప్రభుత్వ సంస్థల యొక్క ఒక మహాసమ్మతాన్ని, సంఘీభావాన్ని పొంది ఆ న్యాయం కోసం చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ రిజర్వేషన్లని, విద్యా ఉద్యోగ రంగాల ఎస్సీ రిజర్వేషన్లని హేతుబద్ధీకరిస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకగ్రీవ చట్టం చేసింది. అన్ని పార్టీలు అసెంబ్లీలో సహకరించాయి. అందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సహకరించినటువంటి రాజకీయ పార్టీలందరికీ కూడా మేము మాదిగల పక్షాన, మాదిగ అనుబంధ కులాల పక్షాన మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా. అయితే ఇది 15% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం. చాలా మంది మాదిగల్లో డ్రాప్అవుట్లు అయి ఉన్నారు. క్వాలిటీ విద్య లేదు, పోటీ సమాజంలో పోటీ పడలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఉన్నారు. మాకు కేవలం ఇప్పుడు ఈ చట్టం ద్వారా, ఈ చట్టం చేయడం అనేటువంటిది ఒక నైతిక విజయము. కొన్ని బెనిఫిట్స్ మాకు వస్తాయి విద్యా ఉద్యోగాలకు సంబంధించి, సంతోషమే. కానీ ఇవి సరిపోవు. నిజానికి పేదరికము, అంటరానితనము, అట్లాగే నిరుద్యోగము బాగా ప్రబలుంది మాదిగలు, మాదిగ అనుబంధ కులాల్లో. అట్టడుగు సమాజంగా ఉన్నారు వీళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి ఇప్పుడు. దాంతోపాటు నైపుణ్యమైనటువంటి శ్రమ నైపుణ్యాలు కావాలి, స్కిల్ డెవలప్మెంట్ అంటాం కదా, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. అంతేకాకుండా వీళ్ళు వ్యాపారాలు, అట్లాగే పరిశ్రమల్లోకి వెళ్ళగలిగేటువంటి నైపుణ్యాల్ని పెంపొందింపజేయాలి. వీళ్ళల్లో ప్రభుత్వం కావాల్సినటువంటి పెట్టుబడిని, స్కిల్స్ ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కూడా మేము ప్రభుత్వం మా వారి కోసం ఏమైనా చేస్తుందేమో అని చెప్పినని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. దానికి మొదటి అడుగుగా విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్స్ ని 30 ఏళ్లుగా మేము ఎదురు చూస్తూ, 50 ఏళ్లుగా మేము కలలుగంటూ పెద్ద ఎత్తున పోరాడినటువంటి ఈ ఉద్యమం ఏకగ్రీవ చట్టము జరగడంతో మార్చి 20వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చాలా హ్యాపీగా ఉంది మాకు. దాంతోపాటు నిన్నగాక మొన్న గవర్నర్ గారు దానికి ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు ఇది గజెట్ లో పబ్లికేషన్ అవుతుంది. ఒక 3-4 రోజుల్లో గజెట్ లో పబ్లికేషన్ వెలువడిన వెంటనే నోటిఫికేషన్స్ మొదలవుతాయి. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మొదలయ్యి 10% మాదిగలు, మాదిగ అనుబంధ కులాల వారికి ప్రతి అడ్మిషన్స్ లోను, స్కూల్ అడ్మిషన్స్ అయినా, కాలేజీ అడ్మిషన్స్ అయినా, ప్రొఫెషనల్ కోర్సెస్ లో అడ్మిషన్స్ అయినా, ఇంజనీరింగ్, మెడికల్, బిఈడి మొదలగు వాటిల్లో కానీ, అట్లాగే అన్ని రకాల ఉద్యోగ అవకాశాలలో 10% అవకాశాలు ఇక్కడ అంత స్ట్రెంగ్త్ మాదిగ అనుబంధ కులాలు
సమాజంలో ఉన్నాయి. దాదాపు 33 లక్షల మంది షార్ట్ గా కన్క్లూడ్ చేయరా? మళ్ళీ వద్దాం 33 షార్ట్ గా. 33 లక్షల మంది వరకు తెలంగాణ సమాజంలో మాదిగ అనుబంధ కులాల ప్రజలున్నారు. వీరికి 10% అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మా విజయంగా మేము సంతోషపడుతున్నాము. సమాజము, ప్రభుత్వము, రాజకీయ పార్టీలు, వ్యవస్థలన్నీ కూడా మాకు సంఘీభావంగా ఉండి న్యాయం జరగడానికి తోడ్పడినందుకు మాకెంతో సంతోషంగా ఉంది ఈ సందర్భంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృపాకర్ గారు. మనతో జర్నలిస్ట్ కృష్ణకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో మనం కంటిన్యూ చేద్దాం. సో ముత్తయ్య గారు, మీరు చెప్పండి, మీరు ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని దాని మీద పుస్తకం రాశారు, డాక్టరేట్ కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఈ వర్గీకరణ, ఈ పర్సంటేజెస్ కావచ్చు, అత్యంత వెనుకబడిన కులాలకి ఫస్ట్ 1%, మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలకి 9%, మెరుగైన ప్రయోజనాలు పొందిన వాళ్ళకి 4%, అంటే ఆల్మోస్ట్ ఆల్ మాదిగలకి 9%, మాలకి 4%, ఇట్లా వచ్చిన క్రమంలో ఇది కరెక్ట్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్ అనుకుంటున్నారా? ఏమైనా అసంతృప్తి ఉందా? ఓకే, ఇన్నాళ్ళకి, ఎందుకంటే ఇది చాలా షార్ట్ స్పాన్ లో జరిగింది కాదు కాబట్టి, 3 దశాబ్దాలు అంటే 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కలుందని కూడా సార్ చెప్పారు. కాబట్టి ఇన్ని లాంగ్ ఇయర్స్ కి, ఇంత పెయిన్ఫుల్ స్ట్రగుల్ కి 100% ఆ రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నారా? లేకపోతే ఎక్కడైనా కొంచెం ఇంకా బాగా జరిగితే బాగుండేది అన్న ఫీలింగ్ ఉందా? అమ్మా, నేను చెప్పటానికి ముందు ప్రయత్నం చేసేది ఏంటంటే, 59 కులాలలో, తెలుగు రాష్ట్రాలలో ఉన్న 59 కులాలలో ఇది బలహీనమైన 58 కులాల విజయం మొదట. ఎందుకంటే 4 రకాల వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. అందులో నేనేమంటానంటే 3 రకాల వెనుకబడిన వాళ్ళందరికీ వాళ్ళ జనాభా నిష్పత్తిలో అన్ని రంగాలలో, అంటే ముఖ్యంగా విద్యా ఉద్యోగ రంగాల్లో సమాన వాటా వస్తుంది ఇప్పటి. ఇది ఒక దృక్కోణం అయితే, మరొకటి ఏంటిదంటే, ఇప్పటి వరకు జనాభా నిష్పత్తికి, వాళ్ళు తమ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ లాభాలు పొందిన మాల ఉపకులాలు దీన్ని సరిగా, అంటే సమతా దృష్టితో ఆలోచించి యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళేట్టుంటే ఇది మొత్తం 59 కులాల విజయంగా చూడొచ్చు. అయితే గత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన కానుండి మీడియాలో జరుగుతున్న చర్చ ఏ రకంగా ఉందంటే, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే కులాలు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఏమాత్రం సమతా దృష్టి కానీ, ఏమాత్రం రాజ్యాంగ స్ఫూర్తితో దృష్టిలో కానీ చూడకుండా దాన్ని కేవలం స్వపక్ష స్వకుల ప్రయోజనం దృష్టినే చూస్తున్నారు. కాబట్టి కానీ అసలు కలిసి పంచుకుంటే, కలిసి పోరాటానికి ముఖ్యంగా పునాదులు వేసుకోవడం సాధ్యమవుతుందని వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు. ఒకవేళ తాత్కాలికంగా ఒకరికి ఎగ్నిస్ట్గా ఒకరు మాట్లాడుతూ ఉన్నా, మాలలు మాదిగలకు వ్యతిరేకంగా, మాలలు మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కానీ, నేను ఏమనుకుంటానంటే, సమాజం మొత్తం చూసి ఏమనుకుంటుందంటే, సమానంగా రిజర్వేషన్ పంచాలనే చట్టం చేస్తే ఇప్పటి వరకు లాభం పొందిన మాల కులస్తులు చాలా స్వకుల పక్షపాతంతో, తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ విషయంలో కూడా కొంత నెగిటివ్ ఒపీనియన్ డెవలప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సమిష్టి రాజకీయ ఉద్యమాలు చేయాలనుకున్నప్పుడు కనీసం అంటే గ్రామ స్థాయిలో కలిసి ఉండకుండా ఏ రకంగా సాధ్యమైతే సమిష్టి ఉద్యమాలు. నేను చాలా గట్టిగా విశ్వసించేది ఎందుకంటే, నేను పక్కా ఊర్లో పుట్టి పొద్దున లేచిన కానీ సాయంత్రం వరకు మాదిగలకు కలిసి ఆడుకొని కొట్లాడి ఆ తర్వాత జీవించిన వాడిని. నేనేమంటానంటే, ఇప్పటికీ మాదిగల మధ్యన సోదర భావం ఉన్నది, సోదర భావం. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటారంటే, మనం ఏ రకమైన సొసైటీని క్రియేట్ చేయాలి అంటే, ఒక కులాలకు సంబంధించిన సామాజిక సమాజాన్ని, సమతా సమాజాన్ని నిర్మించాలనుకునే లక్ష్యంతో అంబేద్కర్ గారు రిజర్వేషన్ ప్రతిపాదించారు. నేను ఏమనుకుంటానంటే, వీళ్ళు సరిగా అర్థం చేసుకుంటే, 59 కులాల వాళ్ళు సరిగా అర్థం చేసుకుంటే సమిష్టి పోరాటాలు చేయడానికి కావాల్సిన పునాది పెడుతుంది. ఇప్పుడు
అది నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. నేను మీరు అడిగిన వరకు మాత్రమే సమాధానం చెప్పాలనుకుంటున్నాను నేను. మళ్ళీ అడిగితే మీకు చెప్తాను. ష్యూర్ తప్పకుండా కంటిన్యూ చేద్దాం ముత్తయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణకుమార్ గారు మీరు చెప్పండి, ఒక జర్నలిస్ట్గా ఈ వర్గానికి కొంచెం దూరంగా నిలబడి మీరు చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా సరే ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్ ఫైర్ అయింది. ముఖ్యంగా కులగన్న విషయంలో, బీసీ కులగన్న విషయంలో కావచ్చు, 42% స్థానిక రిజర్వేషన్ల విషయంలో కావచ్చు. గతంలో కూడా యాక్చువల్గా ఎస్సీ కుల వర్గీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ట్రై చేస్తే మాలా సంఘం వీళ్ళందరూ కలిసి కోర్టుకు వెళ్ళడం వల్ల అది మళ్ళీ ఆపేసి ఆగింది. మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ఇన్నేళ్ళు పట్టింది. సో ఈ క్రమంలో ఇప్పుడు మొత్తానికి ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి దీంతో మాదిగలు కొంత హ్యాపీగా ఉన్నారు. సో మళ్ళీ గవర్నమెంట్కి అగైనెస్ట్గా వాళ్ళ కమ్యూనిటీ కొంచెం మారే ప్రమాదం కూడా ఉంది. సార్ చెప్పినట్టు కొంత అంతర్గత కలహాలు కూడా ఉన్నాయి కాబట్టి. సో ఇదేమన్నా గవర్నమెంట్కి ఒక వర్గం వాళ్ళు ఫేవరబుల్గా ఉన్న ఇంకొకటి కూడా మళ్ళీ బ్యాక్ క్లాష్ అయ్యే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుంది అంటున్నారా, లేకపోతే అట్లీస్ట్ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక బూస్ట్ వచ్చింది అనుకోవచ్చా? నమస్తే. ఇక్కడ ఈ విషయంలో పూర్తి స్థాయిలో అంటే ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఈ ఎస్సీ వర్గీకరణకి పూర్తి స్థాయిలో కలిసి వచ్చింది అనేది నేను చెప్పదలుచుకున్నా ముఖ్యంగా. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కల్లో చూసినట్టయితే అంటే ఇప్పుడు అక్కడ మాలలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాదిగల సంఖ్య, ఆ ఏపీలో మాలల సంఖ్య ఎక్కువ ఉందనేది లెక్కలు చెప్తున్నవి. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పోరాటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఈ మాలలు వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఆ పోరాటం ఇంచుమించు ఇప్పుడు 1994 నుంచి ఈ మాదిగ హక్కుల పోరాటం చేస్తున్నా ఈ మధ్యలో కూడా అంటే ఇక్కడ 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశారు. తర్వాత మొత్తం 2008లో కూడా ఉషా మెహ్రా కమిషన్, ఇది వీటిని కూడా మంచి ఒక రిజల్ట్ ఇచ్చేలాగానే కూడా ఉషా మెహ్రా కమిషన్ కూడా వాటికి ఇవ్వటం, దీంట్లో పార్లమెంట్ లో కూడా బిల్లు పెట్టాలని అంటము. దీని మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని ఏకాగ్రీవంగా బిల్లుకి ఆమోదం తెలిపితే అంటే తీర్మానం చేస్తే దాన్ని పార్లమెంట్ లో బిల్లు పెట్టొచ్చని ఉషా మెహ్రా కమిషన్ కూడా ఇవ్వటం, ఇవన్నీ కూడా చూసిన పరిణామాలే. ఈ నేపథ్యంలోనే అంటే అప్పుడు మాలల నుంచి వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మొత్తం కూడా అంటే సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్లు కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అంటే 2-3 మీరు చెప్పినట్టు 2-3 అటెంప్ట్లు కూడా గవర్నమెంట్లు చేసినా సరే ఇది సాగలేదు. మొత్తానికి ఇప్పుడు ఈ 2024 అంటే లాస్ట్ దీంట్లో 6 నెలల క్రితం అయితే ఇది మొత్తం సుప్రీంకోర్టు దాంతో అయింది. కాకపోతే ఇప్పుడు దానికి అన్ని పార్టీలు కూడా తెలంగాణలో కలిసి వచ్చాయి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం కూడా మేమే మొదటగా చేస్తామని ప్రకటించారు, దాన్ని నిలుపుకున్నారు అసెంబ్లీలో. అయితే దాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. అటు మాలవర్గం నుంచి కూడా ఎక్కడా కూడా ఎక్కువగా ఎవరు వ్యతిరేకించలేదు. దానికి కారణం ముఖ్యంగా తెలంగాణ ఏపీ విడిపోవటం, తెలంగాణలో మాదిగల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ మాల ప్రభావం. అయితే ఇక్కడ ఏపీకి వచ్చేటప్పటికి ఏపీలో ఈ బిల్లు చేయటానికి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. ఆర్డినెన్స్ తీసుకురావాలి అనే రీతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొన్న బిల్లు పెట్టిన. అయితే ఎస్సీ వర్గీకరణకి అనుకూలమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అయినా సరే బీజేపీ అక్కడ బిల్లు తేలేకపోతుంటే ఎందుకు అంటే దానికి కూడా 2026 లెక్కల ప్రకారమే మేము చేయగలుగుతాము అనే క్లాజ్ కూడా చెప్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇక్కడ తెలంగాణలో మొత్తం కూడా ఎస్సీ వర్గీకరణ అనేది సాఫీగా జరిగింది. అది మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కలిసి వచ్చింది. దాంతోనే ఈ వర్గీకరణ చేయటం వల్ల ఆ బిల్లు చేయటం, అన్ని పార్టీలు కూడా కలిసి రావటం వల్ల గవర్నర్ ఆమోదం ఇదంతా చేస్తే అది ఒక తొలి రాష్ట్రంగా ఎస్సీ వర్గీకరణకి తెలంగాణకి ఒక క్రెడిట్ దక్కిందనేది అయితే నేను చెప్తా. అయితే ఇక్కడ దీంట్లో ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంలో ఇంతకు ముందు చేసిన సిఫార్సులు ఇవన్నిటిని ఆధారంగా మొత్తం అయితే అసలు పార్లమెంట్ లో కూడా ఈ రకమైన ఒక బిల్లుని మొత్తం తీసుకొచ్చి దాన్ని ఆమోదిస్తే రాష్ట్రాల వారీగా అంతా కూడా సెట్ అవుతుంది అనేది నా భావన. ఓకే, థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. కృపాకర్ గారు మీరు చెప్పండి, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో వచ్చింది, మిగిలిన రాష్ట్రాల్లో
ఈ ఎస్సీ వర్గీకరణలో ఈ ఉపకులాల మధ్యటువంటి ఘర్షణలు ఎలా ఉన్నాయి? తెలంగాణ దాంతో పోలిస్తే కొంచెం బెటర్ అనుకుంటున్నారా, లేకపోతే మిగిలిన రాష్ట్రాల్లో కూడా సమస్యలు ఇదే స్థాయిలో ఉన్నాయి అనుకుంటున్నారా? గత ఆగస్టు 1వ తేదీ నాడు జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో 7 మంది రాజ్యాంగ ధర్మాసనం ఒక అపూర్వమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిందండి. అందులో కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పారంటే ఇది కేవలం పంజాబు, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు లేదా కర్ణాటక, తమిళనాడు మొదలుగా గల రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు, ఇది కేవలం ఎస్సీలకు సంబంధించిన విషయమే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎస్సీలలోను ఎస్టీలలోను వీళ్ళు సమాజంలో అత్యంత వెనకబడ్డ వాళ్ళు, అసమానులు అని అనుకుంటే ఈ అసమానులలో అసమానతలు ఏర్పడ్డాయి అంతర్గతంగా. ఇది దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి వ్యాపించి ఉన్నది లోతుగా మా పరిశీలనలో అని చెప్పి, ఇది కేవలం తెలుగు రాష్ట్రాల లేదా పంజాబు మాత్రమే పరిమితం చేసి చూడకుండగా మొత్తం దేశాన్ని యూనిట్ గా తీసుకొని దేశంలో ఉన్నటువంటి సుమారు 1100కు పైన షెడ్యూల్డ్ కులాలు, 630కి పైన షెడ్యూల్డ్ తెగల మధ్య చాలా అభివృద్ధి వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయని చెప్పి జస్టిస్ ఆ తీర్పులో చెప్పారు. అట్లాగే ఇక్కడ షెడ్యూల్డ్ కులాలు మనం గమనించినట్లయితే సంచార కులాలు కొన్ని ఉన్నాయి, అర్ధ సంచార కులాలు కొన్ని ఉన్నాయి, అట్లాగే స్థిర జీవితం కలిగినటువంటి కులాలు ఉన్నాయి. అలాగే అక్షరాస్యత లేని ఓరల్ ట్రెడిషన్ లో ఉండేటువంటి కులాలు చాలా ఉన్నాయి, అక్షరాస్యత ఉండి డ్రాప్ అవుట్ గా ఉన్నటువంటి కులాలు ఉన్నాయి, బాగా యాక్సెస్ గవర్నమెంట్ అవకాశాలు యాక్సెస్ పొందినటువంటి 1-2 కులాలు ఉన్నాయి. ఇంత తీవ్రమైనటువంటి అభివృద్ధి వ్యత్యాసాలు షెడ్యూల్డ్ కులాల మధ్య ఒక పక్క ఉన్నాయి. షెడ్యూల్డ్ తెగలు చూసినట్లయితే హిల్ ట్రైబ్స్, కొండ కోణాల్లో ఉండే ట్రైబ్స్, డీప్ ఫారెస్ట్ లో ఉండేటువంటి ట్రైబ్స్, అట్లాగే మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి ట్రైబ్స్ గా మనం స్థూలంగా విభజించవచ్చు. అట్లా విభజించినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 35 ట్రైబ్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ 35 ట్రైబుల్లో ఆంధ్రప్రదేశ్ లోనేమో ఎరుకల ట్రైబు, తెలంగాణకు వచ్చేసరికి లంబాడి, సుగాలి ట్రైబు, ఇవి డిస్ప్రపోర్షనేట్ గా తమ జనాభా నిష్పత్తి కంటే కూడా విద్యా ఉద్యోగ అవకాశాలలో ఎక్కువ అవకాశాలని కైవసం చేసుకున్నాయి. ఇవన్నీ కూడా ఈ తీవ్రమైనటువంటి వ్యత్యాసాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉంది సుప్రీంకోర్టు. ఏది చాలా తీవ్రంగా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత చెప్పినటువంటి విషయం. ఇక్కడ 2 జడ్జిమెంట్లు, చారిత్రకమైనటువంటి జడ్జిమెంట్లని మనం కొంచెం పోల్చి ఎప్పుడేం జరిగింది అనేది చెప్పుకోదలుచుకుంటే, వాస్తవానికి 1997లో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1997 జూన్ 6-7 తేదీల్లో 68, 69 జీవోలు ఇష్యూ చేసినాయి వర్గీకరణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఈ జీవోలకు వ్యతిరేకంగా అట్లాగే 2000 ఏప్రిల్ 1వ తేదీ నాడు ఏకగ్రీవ చట్టం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే. ఆ చట్టానికి వ్యతిరేకంగా కూడా వర్గీకరణ వ్యతిరేకులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఈవి చిన్నయ్య కేసు అంటాం దాన్ని. ఈవి చిన్నయ్య కేసులో ఏం చెప్పిందంటే, షెడ్యూల్డ్ కులాలు ని వర్గీకరించడానికి వీలు లేదు, వీళ్ళ మధ్య అభివృద్ధి వ్యత్యాసాలు ఉన్న మాట నిజమే, కానీ వీళ్ళంతా కూడా ఒకే జాతి కుదురు నుంచి వచ్చినటువంటి కులాలు, హోమోజీనియస్ కమ్యూనిటీస్, ఇవన్నీ కూడా హెటరోజీనియస్ కమ్యూనిటీస్ కావు, కాబట్టి వీళ్ళని విభజించడం కుదరదు. అట్లా విభజించినట్లయితే ఇది రాజ్యాంగ మౌలిక స్వభావం దెబ్బతింటదని చెప్పి ఒక మాట చెప్పింది అప్పటి జడ్జిమెంట్ లో. రెండవది, ఆర్టికల్ 341 ప్రకారం ఇది పార్లమెంట్ చేయాల్సి ఉంటుందే కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు. అట్లాగే సమానత్వ హక్కుకి వ్యతిరేకంగా ఉంది, ఆర్టికల్ 14 కి, ఆర్టికల్ 341 కి వ్యతిరేకంగా ఉంది. ఇవి హెటరోజీనియస్ కమ్యూనిటీస్ కాదు, ఒకటే కుదురు నుంచి వచ్చినాయి షెడ్యూల్డ్ కులాలని చెప్పి ఈవి చిన్నయ్య కేసులో 2004 నవంబర్ 5వ తేదీ నాడు ఆ రోజు అట్లా చెప్పింది. కాబట్టి కొట్టేస్తున్నామని చెప్పింది 5 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్. కానీ గత ఆగస్టు 1వ తేదీ నాడు 7 మంది ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు, అది ఎట్లా చెప్పిందంటే, అసలు ఇది కేవలం ఏపీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, పంజాబ్కి సంబంధించిన విషయమే కాదు, చాలా లోతుగా స్టడీ చేసినప్పుడు దేశవ్యాప్తంగా
ఎస్సీల మధ్య ఎస్టీల మధ్య కూడా అంతర్గత అభివృద్ధి వ్యత్యాసాలు చాలా లోతుగా వేళ్ళూరుకుని ఉన్నాయి. వీటన్నిటిని కూడా సరిచేయాలి. యూనిఫామ్ డెవలప్మెంట్, అభివృద్ధి చెందిన కులాలు, జాతులు, తెగలు, సమూహాలతో పాటు ఎస్సీ ఎస్టీలు కూడా ఏకరూప అభివృద్ధి జరగాలి వాళ్ళ మధ్య అని చెప్పారంటే, వాళ్ళ వెనకబాటుతనాన్ని లెక్కగట్టి ఈ వెనకబాటుతనం ఆధారంగా అత్యంత వెనకబడ్డ కమ్యూనిటీస్ కి అత్యంత ప్రాధాన్యత మొదటి క్రమంలో పెట్టి వాళ్ళ జనాభా తమాషా ప్రకారం రావాల్సినటువంటి విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు వారికి ఇవ్వాలని చెప్పినని స్పష్టంగా చెప్పింది. దాంతో పాటు ఇంకొక మాట ఏం చెప్పిందంటే, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. రాష్ట్రాలు ఇచ్చే రిజర్వేషన్స్ ని రాష్ట్ర ప్రభుత్వాలు హేతుబద్ధంగా పంపిణీ చేసేటువంటి హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలండి. కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యా ఉద్యోగ సంస్థల్లో ఇచ్చేటువంటి రిజర్వేషన్లు ఒక అంశం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర విద్యా ఉద్యోగ సంస్థల్లో ఇచ్చేటువంటి విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు మరొక అంశం. ఇక్కడ రాష్ట్రాలలోని అవకాశాలని ముందు హేతుబద్ధీకరించమని చెప్పి మేము మొదలుపెట్టాం కాబట్టి ఎంఆర్పీఎస్ ఉద్యమము, మాదిగ హక్కుల దండోర ఉద్యమము తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినాయి కాబట్టి ఆ జడ్జిమెంట్ లో కూడా ప్రత్యేకంగా ఏం చెప్పిందంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యాజ్యంగా నడుస్తుంది కనుక ఇదంతా కూడా అంతర్గతంగా రాష్ట్రాలకి అధికారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. రెండవది, ఈ ఒకే కుదురు నుంచి రాలేదు షెడ్యూల్ కులాలు కానీ షెడ్యూల్ తెగలు కానీ, వేరు వేరు జాతి నేపథ్యాలు, భాషా నేపథ్యాలు, ప్రాంత నేపథ్యాలు, సాంస్కృతిక నేపథ్యాలు, అనేక రకాల భిన్నమైనటువంటి నేపథ్యాల నుంచి వచ్చాయి ఎస్టీ ఎస్టీ తెగలు, కులాలు, జాతులన్నీ కూడా. అంతేగాని ఒకే కుదురు నుంచి, ఒకే జాతి కుదురు నుంచి రాలేదు అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా గత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే స్పందించి జస్టిస్ షమీం అఖ్తర్ గారి కమిషన్ ఏర్పాటు చేసి వెనకపాటుతనాన్ని నిర్ధారించి లెక్కల ఆధారంగా ఏబీసీ గ్రూపులుగా చేసుకోవచ్చు అని చెప్పి శాతం కట్టి ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపుగా విభజన చేసి అత్యంత వెనుకబడ్డటువంటి వాళ్ళకి మొదటి ఇవ్వండి, ఒక మాదిరిగా అవకాశాలు పొందిన వాళ్ళకి రెండవ గ్రూపుగా ఇవ్వండి, బాగా అవకాశాలు పొందినటువంటి వాళ్ళకి చివరి గ్రూప్ లో పెట్టి వాళ్ళ అవకాశాలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేటువంటి ఒక హేతుబద్ధమైనటువంటి ప్రక్రియ బేస్ చేసుకొని ఈ వర్గీకరణ చేయడం అనేటువంటి జరిగింది. వాస్తవానికి ఇంత సుదీర్ఘమైనటువంటి ఉద్యమం మేము చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే రాజ్యాంగం ఒక పక్క ఇస్తూ ఉన్నది రిజర్వేషన్స్, కానీ ఆ మా కోసం ఇచ్చిన రిజర్వేషన్స్ కూడా మేము పొందలేనంత వెనకబాటుతనానికి మేము గురయ్యి ఒక సుదీర్ఘమైనటువంటి ఎనార్మస్, ఎంతో శక్తిని, సమయాన్ని వెచ్చించి అతి పెద్ద ఉద్యమంలో మాకు చాలా బాధగా ఉంది. అట్లా కాకుండా ఎప్పుడో చేసి ఉండాల్సింది ప్రభుత్వాలు. వర్గీకరణ వ్యతిరేకులు ఆటంకాలు జరపకుండా ఉన్నట్లయితే బాగుండేది అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నామండి. థ్యాంక్ యూ కృపాకర్ గారు. ముత్తయ్య గారు, ఒక ప్రొఫెసర్ గా మీరు చెప్పండి. కృపాకర్ గారు కూడా అన్నారు, రాజ్యాంగం ఆల్రెడీ ఇచ్చిన హక్కులు, రాష్ట్రాలకి సర్వాధికారాలు ఉన్నాయి, అవి రాజ్యాంగపరంగా ఎస్సీలకు ఇచ్చింది 15%, దానివల్ల మిగిలిన వాళ్ళకి వచ్చేటువంటి నష్టమేమి లేదు, ఎస్సీల్లోనే అది ప్రపోర్షనేట్ గా పంచాలి. ఎందుకు ఇన్ని దశాబ్దాల కాలం పట్టింది? ఇప్పుడు ఎందుకు ఇంత ఫాస్ట్ గా, క్విక్ గా జరిగినట్టు అనిపిస్తుంది? ఈ మధ్యలో ప్రభుత్వాలు ఎందుకు అంత అనుకూలంగా లేవు? ఇప్పుడు రావడానికి ఏర్పడినటువంటి అటువంటి సానుకూల వాతావరణానికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చినంత మాత్రాన సత్వరంగా అయింది ఏమనుకుంటానికి వీల్లేదమ్మా. జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది మనం దాని వెనకాల వీటి స్టోరీ అంతా ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నేనేమనుకుంటానంటే, ఎస్సీల వర్గీకరణ ఉద్యమం అనేది 1964లో స్టార్ట్ అయిందమ్మా. లోకూరు కమిటీ 1965 వేశారు. 65లో లోకూరు కమిటీ ఎస్సీలని ఐడెంటిఫై చేసి రిజర్వేషన్ హేతుబద్ధీకరణ చేయాలని చెప్పి లోకూరు కమిటీ 1965లో చెప్పింది. తర్వాత 1986లో కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, అప్పుడు ఎస్సీ కమిషన్ లేకుండే. 1986, 87లో కూడా ఎస్సీ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ
ఎస్సీలు వర్గీకరించాలని 1986లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత జస్టిస్ రాజు కమిషన్ వచ్చింది 1997లో. తర్వాత ఉషా మెహ్రా కమిషన్ 2000 లేటర్ డేస్లో వచ్చింది. అసలు వర్గీకరణ ఉద్యమం అనేది ఇంత లేటు అయింది నిజానికి. అసలు ఇంత లేటు కావటానికి ప్రధాన కారణం ఏంటిదంటే ఉత్తరప్రదేశ్లో చమార్లు, మాయావతి కులస్తులు, ఆ తర్వాత పాశ్వాన్ కులస్తులు ఈ రకంగా ఉత్తర భారతదేశంలో రిజర్వేషన్ల ఫలితాలన్నీ తమ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ పడే కులాలు అసలు పంపిణీ వర్గీకరణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. నేనేమంటానంటే కలిసి పంచుకుంటానికి ఇష్టపడని ఎస్సీలలో బాగా ఆధిపత్య కులాలు వ్యతిరేకించటం వల్ల ఇంతకాలం లేట్ అయిందమ్మా. ఒకవేళ పార్టీల వరకు చూసినట్టుంటే నేను చాలాసార్లు ఏమంటానంటే ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ ఉద్యమం కూడా ఇది మహాసమ్మతమైంది. మహాసమ్మతమైందని నేను ఎందుకు అంటున్నంటే రాజకీయ పార్టీలు ఒక బిఎస్పి తప్ప రాజకీయ పార్టీలు అన్నీ సమర్థించినాయి. ఆ తర్వాత సోషల్ ఆర్గనైజేషన్లో సమతా ఉద్యమాలు నడిపించే అన్ని క్యాస్ట్ల ఉద్యమాలు కూడా సమర్థించినాయి. అసలు ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ లేటు కావటానికి అతి ప్రధానమైన కారణము ఉత్తర భారతదేశంలో ఉన్న చమార్లు, వాళ్ళతో ఈక్వలెంట్ క్యాస్ట్లు వ్యతిరేకించినాయి. దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి మాలల సమానమైన కులాలు వర్గీకరణ వ్యతిరేకిస్తూ వచ్చినాయి. అసలు నేనేమంటానంటే అసలు సమతా స్ఫూర్తి లేకుండా ఈ కులాలన్నీ ఇంతకాలం ఉద్యమాన్ని కొనసాగించి వర్గీకరణ వ్యతిరేకిస్తూ వచ్చిన వాళ్ళని ఏం చేస్తారంటే, నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. నేను గ్రామాలలో ఒక సామాజిక ప్రజాస్వామ్యం ఉంది. మాదిగలు కలిసి పంచుకుంటారు కొన్ని విషయాలలో. ఇప్పటికీ ఆ రకం కలిసి పంచుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడితే కేవలం నేను అందరి మాలను కూడా అనను. నేను మీ ఊరికి పోతే ఏం తమ్ముడ ఎప్పుడు వచ్చిన వంటలు ఉన్నారు మాలోళ్ళు, ఏం బాబాయ్ ఎప్పుడు వచ్చిన వంటలు ఉన్నారు, ఏం బాబా ఎప్పుడు వచ్చిన వంటలు ఉన్నారు అంటే అసలు మేము ఒక రకంగా బంధువుల్లాగా వరుసలు పెట్టి పిలుచుకునే సందర్భం ఉంది ఆంధ్రప్రదేశ్ మాదిగల్లో. అయితే ఈరోజు సమతావాదులు అని చెప్పి బుద్ధిస్టులు అని చెప్పుకొని ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమి కావాలని కోరుకున్నాడంటే సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలి భారతదేశంలో అనుకున్నాడు. ఏంటిది సామాజిక ప్రజాస్వామ్యం అంటే సమత, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనేది సామాజిక ప్రజాస్వామ్యానికి మొదటి సూత్రాలు. ఇవి ఇప్పటికీ మాదిగ ఇళ్లలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. చాలా చోట్ల కూడా అదే పరిస్థితి ఉంది. కానీ కొద్ది మంది ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్న కులాలు 1-2 కులాలు వాళ్ళ సొంత ప్రయోజనం కొరకు, స్వప్రయోజనం కొరకు అసలు సామాజిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారు. తర్వాత రాజ్యాంగ సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1949లో డిసెంబర్ లాస్ట్ బట్ 1 మీటింగ్లో ఏమన్నాడంటే ఈ దేశంలో సామాజిక ప్రజాస్వామ్యం స్థాపించాల్సిన అవసరం ఉన్నది. పొలిటికల్ ప్రజాస్వామ్యం ఉన్నది ఈరోజు భారతదేశంలో. ఏంటిది పొలిటికల్ ప్రజాస్వామ్యం అంటే ఒక మనిషికి ఒక ఓటు అనే సూత్రం అనేది పొలిటికల్ ప్రజాస్వామ్యానికి, రాజకీయ ప్రజాస్వామ్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సోషల్ డెమోక్రసీ అయిన తర్వాత పొలిటికల్ డెమోక్రసీ ఆల్రెడీ ఉన్నది. నిజంగానే విస్తృత ప్రజాస్వామ్యం కావాలంటే ఏం చేయాలి? ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించాలంటే ఏం చేయాలి? వీళ్ళందరూ కలిసి కట్టుగా పోరాటం చేస్తే తప్పది సాధ్యం కాదు. నేను ఏమంటానంటే అసలు సామాజిక ఉద్యమాల పేరుతో వర్గీకరణ వ్యతిరేకవాదులు ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యానికే ప్రమాదమైన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు.
ఇది నేననే మాట కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లాస్ట్ బట్ 1 డేలో మాట్లాడుతూ ఏమనంటే, ఈ దేశంలో సామాజిక ప్రజాస్వామ్యం స్థాపించాలంటే సరిగా పంచుకొని అన్నదమ్ములాగా బతకాలని నేర్పిండు అనమాట. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది సామాజిక ప్రజాస్వామ్యం మెయిన్ ఫౌండేషన్స్. నేను చాలాసార్లు చూసి ఆశ్చర్యపడతాను. నేను కొంచెం నాకున్న పరిమితుల దృష్టిని ఎక్కువ పార్టిసిపేట్ కావాలి ఈ మధ్యన. ఎవరెవరైతే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో ఒక్కొక్కరు చూస్తే ఎట్లున్నారంటే, మా వాళ్ళు వాళ్ళ పేరు ఏదో ఏదో వాదులు అని చెప్పారు. నేనేంటే అవకాశవాదులు అంట, మనువాదులు అంటాం కరెక్ట్ కాదు అసలు. మా వాళ్ళే కొంతమంది వాళ్ళు మనువాదులు అని చెప్పి పేరు పెట్టారు. చక్కగా అవకాశవాదులు అని చెప్తే చక్కగా సరిపోతుంది. నేనంట ఏదన్నా, ఇప్పుడు ఉదాహరణకి ఇది శాస్త్రీయమైనది కాదు, సుప్రీంకోర్టులో కొట్లాడడం కొట్టివేతపోతుంది అని ఏం ప్రచారాలు చేస్తుందంటే, అసలు ఒక రకంగా నేను చాలాసార్లు ఏ ట్రూత్ ఈజ్ నథింగ్ బట్ ఏ లై రిపీటెడ్ 100 టైమ్ అనేది చాలా. ముత్తయ్య గారు షార్ట్ గా కన్క్లూడ్ చేయరా, చర్చ ముగింపుకు వచ్చేసాము. అయితే నేను ఏమంటానంటే, ఈ రోజు ఎవరికైనా ప్రజాస్వామ్యం మీద రెస్పెక్ట్ ఉన్నా, గౌరవం ఉన్నా, రాజ్యాంగ మీద రెస్పెక్ట్ ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని భవిష్యత్తులో ప్రమాదాలు పడకుండా ఉండాలని కోరిక ఉన్నా, వీళ్ళు ఏం చేయాలంటే పంపిణీ న్యాయ సూత్రం అనే సూత్రం మీద ఆధారపడిన వర్గీకరణ ఒప్పుకొని కలిసి పోరాడి ఈ దేశంలో కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం కాకుండా సామాజిక ప్రజాస్వామ్యాన్ని, తర్వాత ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ లుకలుకలు ఉన్నాయా, క్యాస్ట్కి వ్యతిరేకంగా మాట్లాడే వీళ్ళందరూ కలిసి బహుజన ఉద్యమాన్ని కూడా ఫెయిల్ చేస్తున్నారు. మీరు ప్రత్యేకంగా కడితే దాని మీద నేను మాట్లాడుతూ ఇప్పుడు అమ్మా. థ్యాంక్ యూ ముత్తయ్య గారు. ఓవరాల్గా చర్చ ముగింపుకు వచ్చాము. సో మీరందరూ కన్క్లూడ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ముత్తయ్య గారు మాట్లాడుతూ అన్నారు, ఇప్పుడు ఆమోదించినంత మాత్రాన సత్వరం అమల్లోకి వస్తుందన్న అని అనుకోని అవసరం లేదని. సో ఇప్పుడు ఆమోదం జరిగిన తర్వాత నెక్స్ట్ క్విక్ గా వస్తుంది అనుకుంటున్నారా? చెప్పండి సార్. చట్టం అయిపోయిందమ్మా. వర్గీకరణ అమలు విధానాన్ని వీళ్ళు ఎవరు ఆపటం సాధ్యం కాదు. వాళ్ళకి సాధ్యమైతే కోర్టు పోయి ఛాలెంజ్ చేయొచ్చు. నాకున్న నమ్మకం ఏంటంటే, సుప్రీం కోర్టు పోతే ఎవరైనా ఛాలెంజ్ చేస్తే వర్గీకరణ వాళ్ళు ఓడిపోవడం ఖాయం. కానీ ఆ వర్గీకరణ ఛాలెంజ్ చేసినప్పటి నుంచి అది జడ్జిమెంట్ వచ్చే వరకు అమల్లో ఉంటుందా సార్, ఉండదా? వర్గీకరణ అవును, అమల్లో కూడా కోర్టులో ఛాలెంజ్ చేసి నడుచుకో అంటే డిస్కషన్ అంటే హియరింగ్ ఆటం సాధ్యమైంది. డిపెండ్స్ అపాన్ ద కోర్ట్ టు గెట్ డెసిషన్. అవకాశం ఉండొచ్చు. ఏదైనా స్టే ఇస్తే గానీ, కోర్టు ఏదైనా స్టే ఇచ్చి ఆపితే గానీ ఇది లేకపోతే చట్టం అయితే అప్పటిదాకా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేదాకా కూడా ఉంటుంది, అమలు అవుతూనే ఉంటుంది. మీరు కన్క్లూడ్ చేసేయండి దీని గురించి ఏమనుకుంటున్నారు. ఫస్ట్ కృష్ణకుమార్ గారు మీరు కన్క్లూడ్ చేయండి, ఓవరాల్ గా అంశం గురించి ఏమనుకుంటున్నారు. ఓవరాల్ గా అసలు మనం దీన్ని మొత్తం చూస్తే ఇక్కడ ఈ సమస్య అంతా మిగతా కులాలకి వీటికి కాదు, ఎస్సీల్లో ఉన్న గొడవే కాబట్టి ఎస్సీల్లో ఒక వర్గీకరణకు సంబంధించినది. ఓవరాల్ గా మొదటి నుంచి పోరాటం మాదిగలు ఎక్కువగా, అంటే మాలలు మాదిగలు ఎక్కువ దీంట్లో ఉన్నారు కాబట్టి మాలలు ఎక్కువ సంఖ్యలో ఈ ఉద్యోగాలు ఆర్థిక పరంగా విద్యాపరంగా కూడా లబ్ధి పొందుతున్నారు. మాదిగలకి దాంట్లో ఉన్న 15% సరైన న్యాయం జరగట్లేదు అనేదే ఒక కొట్లాట మొదటి నుంచి. దాన్ని అయితే ఇక్కడ పార్టీల వారికి, అంటే ఇప్పుడు దీంట్లో రాజకీయాలకి జోడించి ఈ ఉద్యమాన్ని అయితే ఇప్పటిదాకా కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు 30 సంవత్సరాలు ఇప్పుడు మొత్తం మొన్న లాస్ట్ తెలంగాణ ఎన్నికల టైంలో ఇక్కడ మొత్తం కూడా అది పొలిటికలైజ్ అయ్యి ప్రధానమంత్రి ఏది అనుకూలంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడటం, తరువాతే ఇది మొత్తం కూడా కేంద్రంలో నుంచి కూడా జరిగింది. తరువాత అఫిడవిట్ కేంద్రం నుంచి కూడా సుప్రీంకోర్టుకి అఫిడవిట్, దానికి ఆధారంగానే కేంద్రం ఇచ్చిన ఆధారంగానే అఫిడవిట్ వ్యతిరేకం లేదు, మేము కూడా అనుకూలమే అని చెప్పిన దాని ప్రకారమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది అనేది అయితే అందరూ కాదనలేదు. కాకపోతే ఇప్పుడు అన్ని పార్టీలు, అంటే ఇక్కడ ఈ మొత్తం నేను చెప్పే ఉత్తర భారతదేశంలో కూడా ఇప్పుడు మొత్తం కూడా బీజేపీ ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తుండటం, మొత్తం అంటే ఇంతకు ముందు వర్గీకరణని వ్యతిరేకించిన బిఎస్పీ లాంటి పార్టీలు కొద్దిగా అంటే బలహీన పట్టడం,
వీటన్నీ కూడా వర్గీకరణకి అనుకూల అంశాలుగా అయినాయి. దాన్ని ఆధారంగా చేసుకునే ఎప్పటి నుంచే కూడా అటు అంటే ఇక్కడ అంటే పార్టీల పరంగా ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పారు, ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు యాక్చువల్ గా, ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక వర్గమే వ్యతిరేకం దీన్ని. కాబట్టి పార్టీల పరంగా పెద్దగా అంటే ఇక్కడ మాలలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో పార్టీలు కొద్దిగా సంశయిస్తాయి, తర్వాత మాదిగలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఎవరున్నారు అని చూస్తారు. అయితే ఆ విభజన తర్వాత ఆ గీటు కూడా మన తెలుగు రాష్ట్రాలకి దాంట్లో అంటే ఆ ఏపీలో మాలలు అధికంగా ఉన్నారు కాబట్టి దానికి అనుకూలంగా వర్గీకరణ అక్కడ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు ఈ 2-3 విభాగాలుగా విభజించి ఇక్కడ రెల్లి కమ్యూనిటీకి ఒక 1%, మాదిగకి 6.5, మాలలకి 7.5 అనేది అక్కడ ఏపీలో చేశారు. ఇక్కడ దానికి ఇక్కడున్న అనుగుణంగా మాదిగలకి ఎక్కువ పర్సెంట్ వచ్చే వీలుగా వీళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే వాళ్ళ మధ్య జనాభా ప్రాతిపదికన జరిగిన ఇష్యూ వాళ్ళే వ్యతిరేకించుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ సుదీర్ఘ పోరాటంలో మాల వర్గాన్ని నుంచి కూడా ఇది కరెక్టే, ఎందుకు వ్యతిరేకించటము అంటే అనే ఒక భావం కూడా వాళ్ళలో వచ్చింది. అదీ కాక మొన్న నేను కొంతమంది ఈ ఏపీ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు, అసెంబ్లీలో చర్చ జరిగింది తీర్మానం మీద అన్న దాని మీద కొంతమందితో మాట్లాడితే మాల నాయకులు అంటే అధికార పక్షంలో ఉన్న మాల నాయకులే చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ మాలల్లో అనైక్యత కారణంగా ఈ పోరాటాన్ని మేము చేయలేకపోతున్నాము, వ్యతిరేకించటం లేకపోతున్నాము అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఏదైనా సరే జనాభా ప్రాతిపదిక అంటే వాళ్ళలో ఉన్న ఇంకా ఎక్కువ అడగట్లేదు. యాక్చువల్ గా ఇక్కడ వాళ్ళ డిమాండ్ ఒకటి కూడా ఉంది. మాలలు ప్రధానంగా చేసే డిమాండ్ ఏంటంటే 15% నుంచి టోటల్ 15% నుంచి 18% తీసుకువచ్చి తరువాత వర్గీకరణ చేయండి అనేది ఇంకో డిమాండ్ కూడా ఉంది. దాని మీద కూడా ఒక క్లారిటీ ప్రభుత్వాలు అంటే అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయాలి. కాబట్టి దాని నుంచి రాష్ట్రాల వారీగా ఇదంతా కూడా ఈ వర్గీకరణ బిల్లులు ఆమోదం జరిగితే దాని తరువాత పార్లమెంట్ లో మొత్తం ఈ మొత్తంగా ఈ బిల్లుకి మొత్తం పెంచటమా లేదా అంటే ఈ రిజర్వేషన్ల తుట్టెని కదిలిస్తే ఇంకా ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు కావచ్చు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42% కూడా చేస్తున్నాము అనేది పెడితే కూడా దీంట్లో గవర్నర్ దగ్గర పెండింగ్ లోనే ఉంది. కాబట్టి ఈ రిజర్వేషన్ల తుట్టెని కదల్చడానికి పార్టీలన్నీ ప్రభుత్వాలన్నీ కూడా ఆచితూచి అడుగులేస్తాయి. కాబట్టి దీంట్లో కొంత సానుకూలమైన నిర్ణయమే జరిగింది. దీంట్లో అన్ని 2 ప్రభుత్వాలు కూడా సానుకూలంగానే స్పందించాయి. దానివల్లే ఈ మాదిగల యొక్క పోరాటానికైతే ఒక న్యాయం జరిగింది అనేది అయితే చెప్పలేదు. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. కృపాకర్ గారు షార్ట్ గా కంక్లూడ్ చేయండి, మీరేమనుకుంటున్నారు ఓవరాల్ గా? నిజానికి ఇది ఒక పరిమిత విజయంగా మేము భావిస్తున్నాం, సంపూర్ణ విజయం కాదు. ఎందుకంటే తెలంగాణలో చట్టం జరిగింది, తెలంగాణ పార్ట్ వరకు విద్యా ఉద్యోగ రంగాల్లో మాకు న్యాయం జరగబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 లక్షల మంది మాత్రమే మాదిగల కంటే మాలవారు అధికంగా ఉన్నారు, కేవలం 6 లక్షల మంది మాత్రమే. ఆ 6 లక్షల మందితో పాటు 5 లక్షల మంది ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ అనేటువంటి 2 కులాలకు సంబంధించిన 5 లక్షలు కూడా వాళ్ళకి యాడ్ అయ్యారు. సో దానివల్ల వాళ్ళు చాలా ఎక్కువ మంది అని చెప్పి అనడానికి అక్కడ అంటున్నారే తప్ప పెద్ద వ్యత్యాసం లేదు అక్కడ కూడా అని మేము చెప్పదలుచుకున్నాము. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే ఒక 6 లక్షల మంది 35 లక్షల మంది మాదిగ అనుబంధ కులాలుంటే 45 లక్షల మంది 40 లక్షల మంది మాల అనుబంధ కులాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితి అక్కడ ఉంది. అయితే అక్కడ కూడా కమిషను 2 మంచి న్యాయం చేసింది, ఒక దాంట్లో లోపం జరిగింది. ఏంటంటే అక్కడ 1 మ్యాన్ కమిషన్ వేశారు వర్గీకరణ కోసం. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గ్రూపింగ్ చేయడంలోనూ శాతం కట్టడంలోనూ కరెక్ట్ గా చేశారు. కానీ రోస్టర్ పాయింట్స్ ఫిక్సేషన్ ఏదైతే ఎవరి తర్వాత ఎవరికి ఇవ్వాలి అని చెప్పన్నప్పుడు అక్కడ మాదిగలకి అన్యాయం జరిగేటట్టుగాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏదైతే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అని చెప్పిందో దానికి అగెనెస్ట్ గాను పొందుపరిచారు. అక్కడ వాస్తవానికి మొదటి 100 రోస్టర్ పాయింట్లలో 1, 7, 7 ఇవ్వాలి, రెండవ రోస్టర్ పాయింట్లలో 1, 6, 8 ప్రకారం ఇవ్వాలి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి. కానీ అట్లా కాకుండా 1, 6, 8, 1, 6, 8
అనే పద్ధతి ఎంచుకున్నారు. దానివల్ల ఏంటంటే మాదిగలు నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి మేము గుర్తుపట్టాము. ఆ మేరకు మేము గవర్నమెంట్కి, ముఖ్యమంత్రికి, గవర్నర్కి, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్కి, చీఫ్ సెక్రటరీకి రిప్రజెంట్ చేశాము. వాళ్ళు దాన్ని సరిచేసి దిద్దుకొని 1-7-7 పద్ధతుల్లో రెండవ రోస్టర్లో 1-6-8 పద్ధతుల్లో ఇస్తే న్యాయం జరుగుతుంది మాదిగలకి. అట్లా కాకుండా ఇప్పుడు సూచించినటువంటి వన్ మ్యాన్ కమిషన్ సూచించిన పద్ధతుల్లో చేసినట్లయితే మాదిగలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఈసారి వాళ్ళు ఎట్లాంటి అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారంటే బాధితులైన మేమే మళ్ళీ హైకోర్టు మెట్లెక్కేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉంది గవర్నమెంట్ మాలవారు కలిసి. ఆ పరిస్థితి రాకూడదని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము. ఆ మేరకు చర్యలు తీసుకోమని కోరుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని. అట్లా జరగకుండా గనక ఆర్డినెన్స్ కానీ చట్టం కానీ జరిగినట్లయితే అది మళ్ళీ మాదిగలకు అన్యాయం జరిగేటువంటి దిశగానే పోతుంది. మళ్ళీ మేము హైకోర్టుకు పోయే పరిస్థితి రాబోతా ఉంది. అట్లా జరగకూడదని మేము కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ కృపాకర్ గారు. ఫైనల్ గా ముత్తయ్య గారు మీరేమనుకుంటున్నారో చెప్పండి, కన్క్లూడ్ చేయండి షార్ట్ గా. గతంలో నేను వర్గీకరణ గురించి ఎస్సీల వర్గీకరణతోటి దళితుల మధ్య ఐక్యత సమకూరుతుందని నేను ఆశించానమ్మా. నేను ఇప్పటికీ ఏమనుకుంటున్నానంటే మాలలు మా సోదరులు సోదరిమణులు, తప్పనిసరిగా మా మధ్యన ఐక్యత వస్తుంది. కొద్దిమంది అవకాశవాదులను అర్థం చేసుకుంటారు అందరూ. ఇది తప్పనిసరిగా మాలా మాదిగల ఐక్యతకు ఉపయోగపడి సమిష్టి ఉద్యమాలకు పునాదులు వేస్తుందని ఆశిస్తానమ్మా. థ్యాంక్ యూ ముత్తయ్య గారు. ఓవరాల్గా అట్లీస్ట్ ఫైనల్గా గవర్నర్ అయితే ఈ బిల్లును ఆమోదించడం హర్షించదగిన విషయం, గొప్ప విక్టరీ అనే చెప్పుకోవచ్చు. కృపాకర్ గారు కానీ, ముత్తయ్య గారు కానీ, కృష్ణకుమార్ గారు కానీ మీరందరూ చెప్పినట్లు ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ని పొందడానికే, ఆ విత్ ఇన్ ఎస్సీ క్యాస్ట్లోనే తక్కువ లబ్ధి పొందినటువంటి మాదిగలు అట్లీస్ట్ తమ హక్కుల పోరాటం కోసమే 30 ఏళ్ళు పోరాటం చేశారు. అట్లీస్ట్ ఇప్పటికైనా వచ్చింది, అది అప్రిషియబులే. కాకపోతే కృపాకర్ గారు చెప్పినట్లు ఇది కేవలం పరిమిత విజయంగానే పరిగణిస్తున్నాము. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇంకా మాదిగల్లో వెనకబడిన వాళ్ళు ఇంకా ప్రగతి సాధించాలంటే చాలా రావాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం. ప్రభుత్వం ఆల్రెడీ తెలంగాణలో పర్టికులర్గా చూసుకుంటే అటు బీసీల విషయంలో కూడా కొంత ట్రై చేస్తూ ఉంది. మేబీ అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అది సెకండరీ థింగ్. అలాగే మాదిగల విషయంలో మాత్రం పర్టికులర్గా ఎస్సీ వర్గీకరణలో విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెప్స్లో కూడా కొంత హోప్ఫుల్గా మాదిగలకు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ చర్చలో పాల్గొన్నందుకు కృపాకర్ గారికి, ముత్తయ్య గారికి, కృష్ణకుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.